ఒక వ్యక్తి ప్రతిరోజు బార్కు వెళ్ళి 3 బీర్లు తాగుతాడు. 3 అంటే 3 బీర్లు మాత్రమే తాగుతాడు, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆసక్తికరంగా అనిపించిన వెయిటరు అదే విషయం అడుగుతాడు ఆయన. ఏది సార్ మీరు ప్రతిరోజు 3 బీర్లు మాత్రమే తాగుతారు ఖచ్చితంగా, ఎందుకు అని అంటే ఆయన చెప్తాడు, మేము చిన్నప్పటి నుంచి 3 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం, కలిసి పెరిగినాం, కలిసి చదువుకున్నాం. ఒకడేమో ఆస్ట్రేలియా వెళ్ళి స్థిరపడ్డాడు, ఇంకొకడు అమెరికా వెళ్ళిండు. మేము విడిపోయే ముందు ప్రామిస్ చేసుకున్నాం, ఎవరు ఎప్పుడు బార్కు వెళ్ళినా 3 బీర్లు తాగాలి. ఇంకో ఇద్దరిని గుర్తు చేసుకొని వాళ్ళ కొరకు కూడా కలిసి 3 బీర్లు తాగాలని అనుకున్నాం. అందుకే నేను ప్రతిరోజు 3 బీర్లు తాగుతా అని చెప్తాడు. ఇట్లా కొన్నాళ్ళ పాటు సాగుతుంది. ఒకరోజు అతను 2 బీర్లకు మాత్రమే ఆర్డర్ చేస్తాడు. వెయిటర్ ఆశ్చర్యపోతాడు. విషయం అర్థమై చాలా బాధపడతాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తాడు. సార్, జరిగిన విషయం నాకు అర్థమైంది. ఆయన లేని లోటు ఎవ్వరు పూడ్చలేనిది, చాలా బాధాకరమైన విషయం ఇది. సార్, ఇంతకు చనిపోయింది ఆస్ట్రేలియా ఫ్రెండా అమెరికా ఫ్రెండా అని అడుగుతాడు. ఎవ్వరు చనిపోలేదు, వాళ్ళిద్దరూ ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి నేను బీరు తాగడం మానేసిన, అందుకే వాళ్ళిద్దరి కోసం 2 తీసుకున్నా అని చెప్తాడు. నోరు వెళ్ళబెట్టిన వెయిటరు 2 చేతుళ్ళు జేబులలో పెట్టుకొని ఎటు వెళ్ళిపోతుండో అర్థం కాక వెళ్ళిపోతాడు. దీన్ని బట్టి ఒక వ్యక్తి ప్రవర్తనను అన్నిసార్లు మనం అర్థం చేసుకోలేము. ఆ వ్యక్తి విషయం ఏందో చెప్తే తప్ప ఒక్కోసారి మనకి ఏమీ అర్థం కాదు.